అనంతపురంలో డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. మెగా డిఎస్సీ విడుదల చేయాలంటూ రోడ్డుపై స్టడీ చైర్ వేసుకుని కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దగా డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ కావాలంటూ నినాదాలు చేశారు. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత జగన్ నిరుద్యోగులను మోసం చేసేలా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. 6100 పోస్టుల్లో అనంతపురంలో జిల్లాకు కేవలం 4 వస్తాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇక అనంతపురంలో మెగా డిఎస్సీ కావాలంటూ నిరసన హోరు కొనసాగుతోంది. కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు వినూత్న స్థాయిలో కుర్చీలు వేసుకుని మరీ నిరసన తెలుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, దగా డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ కావాలంటే డిఎస్సీ నిరుద్యోగులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. వినూత్న రీతిలో అనంతపురం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి స్టడీ చైర్ వేసుకుని బుక్స్ తీసుకొని బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఏదైతే డిఎస్సీ నిరుద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని కూడా నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. దీనిపైన మాట్లాడేందుకు డిఎస్సీ అభ్యర్థులు మన దగ్గర ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు మీరు ఈ విధంగా బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది? సార్, ఇది చాలా అన్యాయం జరిగింది సార్. ఇది మాకు చాలా అన్యాయం జరిగింది. 5 ఏళ్ళ నుంచి మెగా డిఎస్ అని చెప్పి మాతో మోసం చేశారు. 2023లోనే సాక్షాత్తు మన విద్యాశాఖ మంత్రి గారే 15,000తో పోస్టు వదులుతున్నాము, అతి త్వరలో అని చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాము, దేవాలయంలో దేవుడు లేనిది దేవాలయాలు ఎంత కట్టినా దాన్ని దేవాలయం అనరు. అలాగే మీరు నాడు నేడు కింద ఎన్ని పాఠశాలలు కట్టినా, ఎంత మీరు పైన రంగులు వేసినా కూడా ఉపాధ్యాయుడు లేనిది దాన్ని పాఠశాల అనరు. మీరు మా పాఠశాలలో దేవుని లేకుండా చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఎలా చెప్తారు వాళ్ళు? 2008 వరకు అసలు ఇంగ్లీషే లేదు. అలాంటి ఐబీ సిలబస్ మీరు ఎలా తీసుకొచ్చారు? వాళ్ళు ఎవరు చెప్తారు? మీరు అడుగుతున్నారా ఎవరు చెప్తున్నారు అని? లేదు సార్. పాఠశాలను మూసేసినారు సార్. పాఠశాలను మూసేసిన 117 జీవో తీసుకొచ్చినారు. పాఠశాలని మూసేసి ఇప్పుడు మాకు లేకుండా చేశారు. 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంటాయి సార్ 4 పోస్టులు? ఎంతమంది రిటైర్డ్ అయింటారు? రిటైర్డ్ ఏజ్ కూడా సార్ మేము ఎవరు అడిగారు సార్ 2 సంవత్సరాలు రిటైర్డ్ ఏజ్ పెంచమని? ఎవరు అడిగారు? ఉద్యోగస్తులు అడిగారా? మేము అడిగామా? ఎందుకు పెంచారు మీరు? కేవలం మీ స్వలాభం తప్ప వేరే ప్రయోజనం లేదు. ప్రతి దానిలోనే ఎందుకు ఇంటర్నేషనల్ సిలబస్ తీసుకొచ్చారు? అసలు ట్రైనింగ్ ఇచ్చారా వాళ్ళకి? ఇంగ్లీష్లో వాళ్ళ ప్రొఫెషన్స్ చూసారా? అసలు టెట్ పెట్టారా వాళ్ళకు? తెలంగాణలో టెట్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ అని చెప్పారు. అసలు మీరు టెట్ పెట్టారా? 1998 వాళ్ళకు 2008 వాళ్ళకు మీరు పెట్టారా? వరల్డ్ బ్యాంక్ దగ్గర 2,1,800 కోట్లు ఎందుకు తెచ్చారు? ఎన్పిఈని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అది అన్యాయం అనేది దాన్ని కూడా రద్దు చేసింది. మీరు ఎందుకు చేశారు? ప్రధాన డిమాండ్ ఏంటి చెప్పండి? మా ప్రధాన డిమాండ్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలా. 23,000 పోస్టులతో డిఎస్సి వదలకపోతే మా రీడింగ్ చైర్ దెబ్బకు సీఎం చైర్ కదులుతుంది. ఈసారి మా ప్రతాపం ఏంటో మేము చూపించి తీరుతాం సార్. మాకు మెగా డిఎస్సి వదిలేదాకా మా పోరాటం ఆగదు, జరుగుతూనే ఉంటుంది. మెగా డిఎస్సి విడుదల చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామంటూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ డిఎస్సి పోస్టులను విడుదల చేయాలి, మెగా డిఎస్సి వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా డిఎస్సి నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.